రేపు పొద్దున రిజర్వేషన్ వ్యతిరేకించేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వ్యక్తులు కానీ ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఇవాళ ఎన్యూమరేషన్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఆ సెకండరీ డేటాని ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వాడుకొని సిఫారసులు చేసింది అని అంటే మళ్ళీ వచ్చేటటువంటి రిజర్వేషన్లు కూడా అప్రిహెన్షన్ ఉంది సార్. దాని క్లారిటీ గవర్నమెంట్ ఇస్తుందా, తమ ద్వారా ఇప్పిస్తారా అనే విషయం ఒకసారి తమ ఆలోచించవలసి. ఎందుకంటే ఆ ఎన్యూమరేషన్ మీద డౌట్ ఉంది కాబట్టి చాలా మంది డేటా షేర్ చేయడానికి ముందుకు రావడం లేదు. బట్ యాజ్ అ సోషల్ ఆర్గనైజేషన్ మేము చెప్తూ వస్తున్నాము, అసలు మన హెడ్ కౌంట్ అన్న ఇవ్వాలి, మనం ఎంతమంది ఉన్నాం, ఎన్ని తలకాయలు ఉన్నామన్నా లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి. మీరు సహకరించండి సర్వే మెసేజ్ మేము పంపుతాము. సో ఆ ఎన్యూమరేషన్ విషయంలో మాత్రం లేకపోతున్న లీగల్ స్క్రూటినీకి నిలబడుతుందా లేదా అనేటటువంటి డౌట్. తద్వారా ఏమవుతుందంటే అసలు మొత్తం ఎక్సర్సైజ్ మీదనే డౌట్ వచ్చేటటువంటి అర్థం. ఇప్పుడు కరెంట్లీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్నికల ముందు అంటే ఎన్నికల వాగ్దానం అన్నటువంటిది కంప్లీట్గా ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ద పొలిటికల్ పార్టీస్. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 42% మేము రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏముంది అని అంటే ఇన్ కేసు మీరు ఎన్యూమరేషన్లో డేటా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మరి దాని ప్రభావం వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం వీళ్ళు ఒకటి వినిపిస్తూ ఉంది సార్. ఎక్కువనే వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేషనల్ స్టేటస్ అప్పుడు మండల్ కమిషన్ చెప్పింది 52%. మరి 52%, 63% బీహార్లో కనపడ్డట్టుగా ఉంది. కర్ణాటక వాళ్ళు ఇంతవరకు లెక్కలు బయటపడలేదు. మరి అటువంటి సందర్భంలో ఈ 42% అనేది స్టాండ్ అవుతుందా, లేకపోతే ఎన్యూమరేషన్లో వచ్చిన డేటాను మీరు సిఫారసు చేస్తారా అనేటటువంటి అనుమానం ఒకటి బాగా ఉంది. సో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు కమిషన్ వేసేంత వరకు వచ్చింది అలాంటి వాళ్ళు సామాజిక సంస్థలు వివిధ పొలిటికల్ పార్టీస్ చేసిన ఉద్యమాలతోని 11 months జాప్యం జరిగింది. అంటే ఇక్కడ ఒకటే చిన్న రిక్వెస్ట్, మీకు ఇచ్చినటువంటి టీఓఆర్లో కూడా మీరు 2 జడ్జిమెంట్లు రిఫర్ చేసి దాని ద్వారా ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఆ 2 జడ్జిమెంట్లలో ఏముందంటే 50% క్యాపే రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మేజర్ అనుమానం ఏంటంటే 50% లోపే ఇవ్వడానికి మళ్ళీ కమిషన్ ఇదివరకే ఇచ్చినాం, దానికి ఆర్డినెన్స్ చేసి ఇదివరకు గవర్నమెంట్ కూడా 50% లోపల ఉండాలని ఇచ్చినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఈ కమిషన్ ఎందుకు అనేటటువంటి పెద్ద అనుమానం. సో ఈ కమిషన్ ఇస్తే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, ఇంక్లూడింగ్ బీసీస్ అందరికీ కూడా రిజర్వేషన్ పెరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ ఒక పక్క ఉంది, అప్రిహెన్షన్ ఒక పక్క ఉంది. వి అండర్స్టాండ్ అల్టిమేట్ సొల్యూషన్ లైస్ ఇన్ పార్లమెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సర్సైజ్ పాజిటివ్ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది సార్. సో అంశాలన్నీ జోడించి మా కొన్ని డిమాండ్లు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు లాస్ట్ పేజెస్లో కొన్ని డిమాండ్స్ నేను మీకు చదివిపిస్తాను. దాంట్లో వాట్ ఎవర్ బెస్ట్ ఐ టోటలీ అండర్స్టాండ్ సార్ 42% రిజర్వేషన్ కోసం ఉంది. బట్ ఈ అంశంలో పేజ్ నెంబర్ 20 ఫస్ట్ పాయింట్ ఇప్పటి వరకు నేను మీకు విస్తారంగా చెప్పాను సార్. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ సూచించారు. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది, మరి దాన్ని కంప్లీట్గా మీకు బదలాయిస్తారా, కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే 30 daysలో ఇంత పెద్ద టాస్క్ సమగ్రంగా చేయగలుగుతామా అనేటటువంటిది ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ అవుతాం సార్ సమాజం. సో అదొక రిక్వెస్ట్. తర్వాత జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో బీసీల గణన చేపట్టాలని తమరు. తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అంటే ఈ 42% అన్న కన్ఫ్యూజన్ లేకుండా డిమాండ్ సార్ తమ కమిషన్ వచ్చింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫార్సు. అంటే 22% అకార్డింగ్ టు ద సెన్సస్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకో. తర్వాత చట్టసభల్లో బీసీ తమ సిఫారసు చేయవలసింది కోరుతాము. తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ అమలు జరపాలని ప్రభుత్వం కమిషన్ సిఫారసు చేయడం. దిస్ వాజ్ ఆల్సో ఎలక్షన్ ప్రామిస్ 2030 బడ్జెట్లో పెడతాము. సో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ సూచించారు. ఇది టోటల్ సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్, చాలా ఓల్డ్ డిమాండ్. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్రంలో లేదు. తమరు కూడా ఐఎస్లో సర్వ్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంది. రాష్ట్రాల్లోనూ బీసీ వెల్ఫేర్ ఉంటుంది, కేంద్రంలో వివిధ హెడ్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి కదా. సో అదొక ఇమీడియట్ ఇంపార్టెంట్ డిమాండ్ అని అనిపిస్తాను. తర్వాత మహిళా రిజర్వేషన్లు బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉంది కదా చూడాలి, అదొకటి. తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే లోకల్ బాడీస్లో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి క్రితం ఉన్నటువంటి గవర్నమెంట్ అది బల్దియాలో అయినా గ్రామ పంచాయతీలో అయినా చెప్పాను. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంటాక్ట్గా ఉంచడము అవకాశం పెంచడమా అనేటువంటిది
రిక్వెస్ట్ చేస్తాను. 50 ఉంది సార్, అదే దాన్ని తగ్గించి మళ్ళీ 33 చేస్తారని అని ఒక భయం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎంబీసీ సంచార జాతి సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బీసీలలో ఇప్పుడు 3 రకాలుగా మాతో మాట్లాడుతాం సార్. బీసీస్, ఎంబీసీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో బీసీలలో కొంత సెక్షన్కి కొంత ఏదో ఒక రకంగా వృత్తి ఉద్యోగాల్లో కొంత అవకాశాలు వచ్చినాయి, కానీ వారికి కూడా అందరికీ ఫలాలు అందజేస్తాయి. సో ఆ సెక్షన్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసము కలిపి చాలా కొత్త కులాలను కూడా కలిపి క్రితం సార్ గవర్నమెంట్ ఒక సపరేట్ కమిషన్ వేయడం జరిగింది సార్. దాని తర్వాత ఫండ్స్ కూడా అలొకేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేసే ప్రయత్నం. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసి అవకాశం ఉంటే ఎక్కువ కులాలను కూడా కలపాలని చెప్పి ఒక రిక్వెస్ట్. తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉన్నాయి సార్, వాళ్ళకి చాలా విచిత్రమైన పరిస్థితులు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఒక స్థిర